హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఎంత పని చేశాను ఈరోజు? ఏంటబ్బా పండగ అయిపోయిన తర్వాత అన్ని పండుగలకి ఇలా పెట్టింది అంటున్నారా? మరి నా పని ఇలా ఉంది. ఏం చేశానంటే పొద్దున్న నుంచి ఒకటే పని. ఇలా ఇవి ఇంకా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి తీసుకురావాలి. ఇవి మాత్రం స్టార్ట్ చేస్తున్నాను. చూసారేనండి, ఇప్పుడే ట్యాప్ వస్తుంది, గ్యాస్ పోయి అన్ని మూలబడి పాతింట్లో ఇలాంటివన్నీ శుభ్రం చేసేసరికి ఎంత టైం ఎవరి ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఎవరిది వాళ్ళకి కదా బాధ్యత ఫ్రెండ్స్. మనంతా మన వాళ్ళు అనుకుంటాం కానీ ఎవరు మన ఎవరు అవసరాలు కొద్ది వాళ్ళే అవసరం ఉన్నప్పుడు అవసరం లేనప్పుడు ఇంకా చెప్పాలా ఇంత టైం వేరే విధంగా అంటారు. ఎంత చేసినా మీ మనుషులు తీరంటే అందుకే అన్ని ఏమి పట్టించుకోకుండా అలా లీవ్ అవ్వాలి. అలా అవుదాం అనుకున్న అవ్వలేకపోతున్నాను. అంతా ఇసుక పట్టేసేసరికి ఏంటో ఈ లైఫ్ అన్నిట్లో వాటర్ ఒకసారి సర్ఫ్ వాటర్ అంత పాడైపోయే వస్తువులన్నీ మొదలేసాను. ఏంటంటే ఇంట్లో ఉందామంటే పైనుంచి చిరాకుగా ఉంది, కింద నుంచి చేసుకుందాము అంటే మనం ఒక్కరు చేసేది కాదు. ఈ పని అంతా చేసేసరికి పక్కన వాళ్ళ ఇంటి కుళ్ళతో ఏం చేయాలన్నా చేసుకోవాలి, చెయ్యరు వాళ్ళు. ఇలా ఉంటాయి. ఏదో ఉమ్మడి ఫ్యామిలీ అంటారు కానీ ఈ రోజు సింగిల్ ఫ్యామిలీ బెస్ట్. తీసి తోముతుంటే మనం మన అనుకుంటాం కానీ అందరూ మన అనుకోరు ఫ్రెండ్స్. మన కోసం మనతో అవసరం ఉన్నంతవరకే మనం మనతో అవసరం తీరిపోయిన తర్వాత అసలు మన గురించి మాట్లాడడం, మన గురించి ఆలోచించడం. అందరం మన ఏది అలా ఉండాలి అలాగే. కానీ ఎప్పటికైనా సరే మనం చేసిన మంచి అనేది ఎప్పటికైనా మనకి క్లీనింగ్లో పెట్టేసాం. అది దేవుడే చూస్తాడు. మనకి ఎవరు అన్యాయం చేయాలి అనుకున్నా దేవుడు చూసుకుంటాడు. వెంటనే తగిలితే ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళకైతే ఇప్పుడే జరుగుతున్నాయి అన్నీ. నేను అసలుకి డైరెక్ట్గా చూస్తున్నాను. మా గురించి ఎంత బ్యాడ్గా థింక్ చేసేవాళ్ళు ఉన్నా సరే దేవుడు ఉన్నాడు, అలా చూసుకుంటూ ఉంటాడు. ఈ వస్తువులు అన్ని సామాన్లన్నీ వృద్ధి కడగడానికి ఎంత టైం పట్టేసిందో. సర్దుకున్నామంటే సర్దడానికి ఛాన్స్ లేదు. అన్ని మూటలు కట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇలా ఎన్ని అవర్స్ 11కి స్టార్ట్ చేశాను. 11కి స్టార్ట్ చేస్తే 3:30 అయిపోయింది. కానీ నాకు ఇసుకే రాలేదు. నీట్గా చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంది. ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, కోపాలు ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే అటు ఇల్లు శుభ్రం అయితే మన ఫ్రస్ట్రేషన్ వీటి మీదకి వెళ్ళిపోద్ది. ఎవరిని హర్ట్ చేయము. అలాగని ఒకరి గురించి ఆలోచించే పని ఉండదు. ఆ టైం ఉండదు కదా మనం పని చేసుకున్నామంటే. నేను మ్యాక్సిమం ఇలాగే చేస్తాను. ఏమన్నా చిరాకు అనిపించేసిందంటే, ఎవరి మీద కోపం వచ్చేసిందంటే ఇంట్లో పనులు ఇలా ఇల్లు సర్దుకోవడం, వంటలు తొంగడం, లేకపోతే ఇల్లు సర్దుకోవడం ఇలా చేస్తూ ఉంటాను. అప్పుడే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ బీపీలు, షుగర్లు రాకుండా ఉంటాయి. ఇటు ఇంట్లోనే పని అయిపోద్ది, అటు చిరాకు పోయిద్ది. ఎందుకంటే నీట్గా చేసి ఓ పక్క పెట్టేసరికి ఆ పాజిటివ్ అనేది మనకు మ్యాక్సిమం వచ్చేసింది. మన గురించి ఎంత బ్యాడ్గా ఎవరు ఆలోచించుకున్నా, మనకి ఎంత చెడు జరగాలి అని అనుకున్నా సరే అది దేవుడే చూసుకుంటాడు. నేనైతే బిలీవ్ చేస్తాను దాన్ని. ఏంటబ్బా ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? జస్ట్ జరిగేవి చెప్తున్నాను. మనతో అవసరాలు ఉంటే మాత్రం చక్కగా మాట్లాడతారు. మన అవసరాలు లేకపోతే మన గురించి కూడా ఆలోచించారు. అందుకని మన గురించి ఆలోచించేవాళ్ళు, మనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళకి మనం ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఇచ్చామంటే అది చాలా బెస్ట్. అలా ఉండడం బెస్ట్. అంతేగాని అందరూ మన అనుకుంటాం అనుకోండి, అక్కడ ఏమవుతుంది సార్. అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో. అంతే. మనం ఏమనుకోవాలంటే ఎవరి పని అంటే మనదేరో మనం ఏదో చూసేసుకోవాలి అంతే తప్ప ఎవరో ఏంటో అనుకుంటూ ఆలోచించుకున్నాం అనుకోండి, ఒకటే మన టైం వేస్ట్, ఇంకొకటి హెల్త్ వేస్ట్, లేని ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఎవరి పని మీద వాళ్ళు ఉంటే చాలా బెస్ట్. మన అవసరం వచ్చినప్పుడు వాళ్ళే మళ్ళీ మన దగ్గరకు వస్తారు. అంతే కదా, గొడవలు ఆడుకుంటూ ఉన్నాము అంతే. మనం ఇంకా వాళ్ళు మనల్ని టార్చర్ పెడదామని కూడా చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అబ్బో ఇల్లు పంచుకుంటున్నారు, బాగుంటున్నారు, ఎలాగలా గొడవలు పెట్టేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం అన్నట్టు ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటి బోరింగ్ టాపిక్తో చెప్తుంది అనుకుంటున్నారు? అంతే కదా, ఏ చెట్టుకి వీచే ఆ గాలి ఆ చెట్టుకే వీస్తుందంట. అలాగే ఎప్పుడు ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరిగింది. అలా ఉంటుంది అనమాట. అయితే మొత్తానికి ఆ మాట ఈ మాట చెప్పుకొనుకుంటూ పాటలు పెట్టుకుంటూ పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం కడిగేసి తోమేసాను. వీటిని ఏం చేయాలంటే నీట్గా సర్దేసామంటే కొంచెం ఎండ అనేది బాగా వస్తుంది. నిమ్మకాయ పిండి వేసి సర్ఫ్ వేసి కొంచెం సబ్బు కూడా వేసాను, ఎందుకంటే బాగా దట్టిగా ఉన్నాయి సామాన్లన్నీ. అందుకని కాబట్టేసి మొత్తం ఇలా సర్దేసుకున్నాను. మొత్తం ఎండగా రావాలి. ఎండ వచ్చేసిందంటే మొత్తం నీట్గా అంట్లు సామాన్లు అనేవి నీట్గా సర్దుకోవడం అయిపోతుంది.
ఆల్మోస్ట్ అన్నీ ఫ్లాస్క్ ఎప్పుడో కన్నాం. హీట్ అయితే బాగుతుంది కానీ ఇక్కడే పడేసేసాను. ఇవి కూడా నీట్గా సర్దేసుకోవాలి. ఒక్కొక్కరు ఫ్రెండ్స్ యాక్టింగ్ చేస్తారు. ఎలా యాక్టింగ్ చేస్తారంటే అప్పుడు దాకా మన గురించి బ్యాడ్గా చెప్పేస్తారు. మళ్ళీ మన ముందు అబ్బా వావ్ అనుకుంటే మన గురించి మంచిగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ అవసరం, మనతో వాళ్ళకున్న అవసరం తప్ప అక్కడ ఏమున్నది. ప్రపంచం అలా ఉంది. అందుకని ఫ్రెండ్స్ నేనైతే మ్యాక్సిమం వదిలేస్తున్నా. కానీ ఎంత వదిలేద్దాం అనుకున్నా కొన్ని అనేవి మనకి టచ్ అవుతూ ఉంటాయి కదా. అందుకని మన మంచి కోరుకున్నాడు ఈ కాలంలో ఎవ్వరు మన ఫ్యామిలీ ఏంటో, మన పిల్లలు ఏంటో, మన లైఫ్ ఏంటో అంతవరకే చూసుకుంటేనే మనం హ్యాపీగా ఉండగలం, ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచగలం. ఒకరి గురించి పట్టించుకోవడం ఎప్పుడైనా సరే మానేస్తే చాలా బెస్ట్. ఇది చేసేసి ఆల్రెడీ 2 days అవుతుంది. పని తోమడానికే చాలా టైం పట్టేసింది. కానీ ఈసారి వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు తోముతున్నాను. ఇదంతా నీట్గా కడిగేసాను. పాకుడు పట్టేస్తే ఇలా స్టార్ట్ చేశాను. సరే, ఈరోజు నా టాపిక్ ఎలా ఉంది, నేను చెప్పింది నిజమా అబద్ధం అనేది కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ లైఫ్లో కొన్ని విషయాలు ఎలా ఉన్నాయి చెప్పండి. నా టాపిక్ అయితే బోర్ కొడితే మాత్రం కొంచెం స్కిప్ చేసేయండి. అంటే రొటీన్ డైలాగ్స్ అన్నట్టు ఉన్నాయి కానీ చెప్పేయండి నిజమే కదా. ఎంతమంది అగ్రీ చేస్తారు వాళ్ళకి థమ్స్అప్ ఇచ్చేయండి, అదే లైక్ చేసేయండి. మా మామిడి చెట్టు అయితే చూసారు ఎంత బాగా పోత వచ్చేసింది. ఈసారి సూపర్ ఉంటాయి మామిడి పళ్ళు అనేవి. చాలా గ్యాస్ పై ఇది కూడా దుంబట్టేసింది సార్. ఎంత దుంబట్టేసిందంటే మామూలుగా లేదు అసలు. దీన్ని టపటప రుద్దేసేసాను. మ్యాక్సిమం కొత్త దానిలో ఉంది చూసేయండి. మరి అలా ఎన్ని తోమేశాను. మరి దీనికోసమైనా ఒక లైక్ ఇచ్చేయచ్చు కదా, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మొత్తం తోమేసి అలా నీట్గా సర్దేశాను. ఇవేననుకుంటున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ నీట్గా సంచేయద్దు. ఇంకా సర్దితే చాలా కనబడతాయి. తర్వాత మెరిసిపోతున్నాయి కదా కొత్త వస్తువులాగా. మరి మనం చేసామంటే అంతే. మనం స్టార్ట్ చేసామంటే ఇది జ్యూసర్ వేసుకున్నది గ్యాస్ వేసేసరికి పచ్చదైపోయింది. ఇందులో కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి ఇలాగా. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.